నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశాలను పేపర్లెస్గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాలన్నింటినీ ఇకపై తెలంగాణ డిజిటల్ క్యాబినెట్గా నిర్వహించబోతున్నారు. ఐటీ విభాగం తరపున ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులందరికీ ఐప్యాడ్లు అందజేశారు. డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే క్యాబినెట్ సమావేశ ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. పేపర్లెస్ గవర్నెన్స్లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై కాగితాలతోనే పని లేకుండా డిజిటల్ విధానంలో సమావేశాలు జరగబోతున్నాయి. ఇక పేపర్ విధానంలో జరిగే సమావేశాలకు ప్రతి మంత్రికి కేబినెట్ ఎజెండాను సర్క్యులేట్ చేయడానికి సమయం పడుతుంది. అతి తక్కువ సమయం ఉంటుండడంతో కేబినెట్ ఎజెండాను సమీక్షించడానికి వీలు కావడం లేదు. కేబినెట్ నిర్ణయాలను ట్రాక్ చేయడం, ఫాలోఅప్ చేయడం కష్టతరంగా మారింది. నిర్ణయాల పురోగతిపై రియల్ టైం విజిబిలిటీ లేకపోవడం మరొక ప్రధాన సమస్యగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిజిటల్ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని 2025 జూన్ 23 నాటి కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఐటీ, ఎన్ఐసి విభాగాలకు అమలు బాధ్యతను అప్పగించారు. దేశంలో 8 రాష్ట్రాల్లో డిజిటల్ క్యాబినెట్లను అమలు చేస్తున్నారని గుర్తించారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో సహా 8 రాష్ట్రాలు డిజిటల్ క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వాటిలో ఉన్నాయి. అక్కడ విజయవంతంగా డిజిటల్ విధానంలో క్యాబినెట్ను అమలు చేస్తున్నారని రాష్ట్ర అధికారులు గుర్తించారు. ఇక డిజిటల్ క్యాబినెట్లో కాగితాల స్థానంలో డిజిటల్ ఎజెండాను ఈ బుక్ రూపంలో అందిస్తారు. ఇందులో సులభంగా నావిగేట్ చేసుకోవచ్చు, అవసరమైతే అంశాలను వెతకవచ్చు. డిజిటల్గానే వ్యాఖ్యలను మంత్రులు రాయవచ్చు. సీఎం సహా మంత్రులు లాగిన్ అయ్యి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సమావేశాల్లో పాల్గొనవచ్చు. సమావేశ నోటీసులు, ఎజెండా వివరాలు నేరుగా SMS, ఈమెయిల్ ద్వారా అందుతాయి. కేబినెట్ సమావేశం జరిగే రోజున ఎజెండాను ప్రత్యక్షంగా నిర్వహించడానికి విధానం తోడ్పడుతుంది. ఆయా శాఖలు మంత్రివర్గ ఎజెండా అంశాలను GADకి పంపిస్తారు. అక్కడ వారు అన్ని శాఖల అంశాలను కలిపి డిజిటల్ విధానంలో ఎజెండా క్రమ పద్ధతిలో తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ బుక్ రూపంలో పంపిస్తారు. తర్వాత మంత్రులు, కార్యదర్శులకు పంపిస్తారు. కేబినెట్ హాల్లోని స్క్రీన్పై ప్రస్తుత చర్చ ఉన్న ఏ అంశం అయితే ఉంటుందో ఆ వివరాలు కనిపిస్తాయి. బయట వెయిటింగ్ హాల్లో ఉన్న కార్యదర్శులకు తదుపరి రాబోయే అంశం తెలుస్తుంది. వారి తమ ఎజెండా కోసం సిద్ధంగా ఉండవచ్చు. ఎజెండా గోప్యతను కాపాడేందుకు GAD క్యాబినెట్ విభాగానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన ఐసోలేటెడ్ నెట్వర్క్లో దీన్ని రన్ చేస్తారు. వాస్తవానికి క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలంటే పేపర్లు అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఆ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండా, దానికి సంబంధించిన మొత్తం కూడా వివరాల కోసం అయితే మాత్రం ముందస్తుగా అందరికి కూడా ఆ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన అంశాలను పంపించడానికి ఒక పేపర్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రతి ఒక్క అంశాన్ని, ఎజెండాలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అవసరం చదువుకోవడానికి, అవన్నీ కూడా మొత్తం అర్థం చేసుకోవడానికి కూడా 100 పేపర్లు అవసరం ఉంటుంది. సకాలంలో ఆ డేటా అంతా కూడా ఇప్పుడు మంత్రులు చదువుకోవడానికే చాలా సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో క్యాబినెట్ సమావేశాలు కూడా చాలా వేగవంతంగా, ఉన్నపలంగా, చాలా తక్కువ టైంలో జరుగుతున్నాయి. ఈ తక్కువ టైంలో మంత్రులందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఈ పేపర్ విధానం ద్వారా కూడా ఆలస్యం అవుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈ క్యాబినెట్ అయితే తక్కువ సమయము, అలాగే తక్కువ టైంలో కూడా క్యాబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చు. తద్వారా డిజిటల్ను ప్రోత్సహించడం, అలాగే పేపర్ల వాడకాన్ని కూడా తగ్గించే ఒక అవకాశం ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగా గురువారం నాటి సమావేశం అయితే మాత్రం ఇక ఈ క్యాబినెట్ ద్వారా ప్రారంభమైంది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో జరిగే మంత్రివర్గ సమావేశాలన్నీ కూడా ఈ క్యాబినెట్ అంటే డిజిటల్ క్యాబినెట్ రూపంలో మాత్రం ఇక ఉండబోతున్నాయని కూడా చాలా స్పష్టమైన ప్రకటన కూడా వచ్చింది. ఇందులో భాగంగా సీఎం, అలాగే డిప్యూటీ సీఎంతో సహా మిగతా మంత్రులందరూ కూడా ఐటీ శాఖ మంత్రి
శ్రీధర్ బాబు గారు అయితే మాత్రం ఐప్యాడ్ కూడా అందజేశారు. అలాగే ఈ విధానం ఎలా ఉంటుందనే దానిపైన కూడా కాస్త సేపు కూడా అందరికీ వివరించారు. దాంట్లో బట్టి చూస్తే మాత్రం స్క్రీన్పై ఈ ముందున్న ఐప్యాడ్లో మాత్రం ఏ అంశంపై మాట్లాడుతున్నాము, ఏ శాఖకు సంబంధించినవి ఉన్నవి, నెక్స్ట్ ఏ శాఖకు సంబంధించిన ఎజెండా ఉంది, ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయన్న దానిపైన మాత్రం ఎప్పటికప్పుడు దాంట్లో వివరాలు ఉండడం ద్వారా ఆయా శాఖ మంత్రులు కూడా అలర్ట్ కావడానికి వీలుగా ఉంటుంది. తద్వారా సమయం కూడా వృధా అవుతుంది. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏ అంశం ఉండబోతుంది, ఆయా శాఖకు సంబంధించిన అంశం ఎప్పుడు ఉండబోతుంది, దాంతోపాటు రియల్ టైం ఎక్స్పీరియన్స్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ అంశం కూడా ఉంది. వీడియో ద్వారా కూడా అక్కడ ఈ క్యాబినెట్ రూపంలో మాత్రం అక్కడ పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. అంటే ఒకవేళ మంత్రి సమావేశానికి రాబోతే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. తద్వారా అందుబాటులోని లేని మంత్రులు కూడా దూరంలో ఉన్నా కానీ ఈ యొక్క ట్యాబ్ల ద్వారా అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆ సమావేశానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవచ్చు, ఎజెండాలో పాల్గొనవచ్చు, తన అభిప్రాయాలు కూడా చెప్పవచ్చు. సో మాటల్ని కూడా ఎప్పటికప్పుడు దాంట్లో రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే మాత్రం ఇక ఈ క్యాబినెట్లో మాత్రం ఇక ఉండబోతున్నాయి. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ పెరిగింది. సులభతరం అవుతుంది. సమయం వృధా కూడా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. దీంతో డిజిటల్ విభాగాన్ని పటిష్టం చేయడం ద్వారా ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం ద్వారా ఇక పారదర్శకత, జవాబుదారితనం, అలాగే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే సాంకేతికత పట్ల కూడా అందరికీ మంత్రులకు అవగాహన ఉండడం ద్వారా మిగతా విభాగాలకు అలాగే కింది స్థాయి వాళ్ళకు కూడా సాంకేతికతపై ఒక అవేర్నెస్ వచ్చినట్టుగా ఉంటుంది. అందులో భాగంగా ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ క్యాబినెట్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక రాష్ట్రంలో జరగబోయే నెక్స్ట్ ఏ సమావేశమైనా పేపర్ వాడకుండా డిజిటల్ విధానంలో ఈ యొక్క మంత్రివర్గ సమావేశాలు ఉండబోతున్నాయి. ఇక మంత్రులకు కూడా దీనికి సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమం కూడా పూర్తయింది. నెక్స్ట్ టైం కూడా పేపర్ల వాడకం లేకుండా ఇక ట్యాబ్తో ఐప్యాడ్తో తీసుకొచ్చి అక్కడ కూర్చోవడం, ఆ శాఖ సంబంధించిన అంశాలు, ఆ మీటింగ్ సంబంధించిన ఎజెండా అంశాలను కూడా చూసుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. తద్వారా పేపర్ వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చూడాలి ఈ క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, దీని ఫలితాలు, ప్రభావం ఎలా ఉండబోతుంది, మరి ఇది విజయవంతం అవుతుందా లేకపోతే ఇంకేమైనా అభ్యంతరాలు, మార్పు చేర్పులు, ఏమైనా ఫీడ్బ్యాక్ని బట్టి కూడా ఇంకేమైనా చేర్పులు చేసే అవకాశం ఉందా అనేది కూడా భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.